నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. నెల రోజుల పాటు ఇంటింటి ప్రచారం చేయాలని కార్యకర్తలకు లోకేష్ పిలుపు. ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలి. పార్టీ నేతలు కార్యకర్తలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచనలు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష. హెలీప్యాడ్ వద్ద సీఎం పర్యటించే ప్రదేశాల్లో పటిష్టమైన భద్రత చేపట్టాలని సూచన. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా. 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని వెల్లడి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ప్రతి ఇంటికి తీసుకువెళ్లి విజయవంతం చేయాలని మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పరిపాలన తొలి అడుగు పేరే అర్థం చేసుకోవాలి. కార్యక్రమాలు మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం. ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇస్తున్నాం. 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఇవన్నీ చేయాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళాలా. ఇచ్చిన హామీలు ఉన్నాయి, మనకు తెలుసు బాబు సూపర్ 6. కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా, అందరం పార్టిసిపేట్ చేయాలా. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా పాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం, మీకు పంపిస్తాం కూడా జరిగింది. ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు, ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సీసీ రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం. అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీపైన ఉంది. పదవులు అలంకారం కాదని బాధ్యతగా భావించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలు కార్యకర్తలకు సూచించారు. భాగస్వాములతో పొరపర్చాలు లేకుండా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని, సమన్వయం ఉంటే ఎంత పెద్ద కార్యక్రమమైనా విజయవంతం అవుతుందనడానికి యోగాంధ్ర కార్యక్రమం నిదర్శనమని అన్నారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. పరిపాలన అందిస్తూ సుమారు సంవత్సరం కాలం పూర్తయినటువంటి సందర్భంలో నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి ఇచ్చి సుమారు ఒక వసంతం పూర్తయిన సందర్భం. రాష్ట్ర అధ్యక్షుడు అంటే కేవలం గౌరవం ఒకటే కాదు, ఇది బాధ్యతతో కూడుకున్నది అనే విషయాన్ని గత సంవత్సరంగా నేను తెలుసుకున్నటువంటిది. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఒక బీసీ అభ్యర్థిని నియమించి బీసీలందరికీ కూడా గౌరవించినటువంటి జాతీయ అధ్యక్షులు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సమన్వయం చేసుకుంటూ అందరూ మన్నలు పొందే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక స్థిరమైన నాయకత్వం, ఒక దృఢమైన నాయకత్వం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకులు లోకేష్ బాబు గారి ద్వారా మనకుంది. మొన్న జరిగినటువంటి మహానాడు చూసుకుంటే కేవలం నాయకులే కాదు, కార్యకర్తలందరితో సమన్వయం చేసుకుని ఎంతటి కార్యక్రమమైనా సరే విజయం చేయొచ్చనడానికి అదొక నిదర్శనం. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేస్తూ మొన్న చేసినటువంటి వైజాగ్లో చేసినటువంటి యోగాంధ్ర సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారే అటు చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసం క్యాబినెట్లో మాట్లాడినటువంటి విధానం.
ఇంత దృఢమైన నాయకత్వం, స్థిరమైన నాయకత్వం ఉంది కనుక మనం అందరం కూడా స్థిరంగా మనం ఆలోచన చేసి మనం 2029 లక్ష్యంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలామందికి మనం చైర్మన్లుగా, డైరెక్టర్స్గా, పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి అటు శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మనం పదవులు ఇచ్చాం. ఈరోజు మనకి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ పార్టీ ఇచ్చినటువంటి పదవుల్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం అలంకారప్రాయంగా కాకుండా 2029 లక్ష్యంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచన చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే ఈ ప్రపంచంలో ఏ కుటుంబంలోనైనా సరే లోపాలు ఉంటాయి. లోపాలు లేకుండా ముందుకు వెళ్ళడం సాధ్యపడదు. కానీ ఈరోజు లోకేష్ బాబు అన్ని లోపాలని సరిదిద్దుతూ ప్రతి కార్యకర్తని తన కన్న బిడ్డలాగా చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తీరు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిల్చొని వారికి సముచిత స్థానం కల్పించే వరకు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మనం 2029 లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సుపరిపాలనని ఇంకా మనం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. మన పార్టీతో పాటు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ఎన్డీఏ పార్ట్నర్స్ చెప్పాలంటే మనం ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. సుమారు 1 కోటి కార్యకర్తలు ఉన్నారు, రిజిస్టర్డ్ కార్యకర్తలు. జాతీయ అధ్యక్షులు గారు ఇచ్చినటువంటి ఏ పదవైనా సరే అది ఎన్డీఏ పార్ట్నర్స్తో కాన్ఫరెంటింగ్ నేచర్ కాకుండా సమన్వయం చేసుకుంటూ మనమే ఒక పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఏర్పాట్లపై చిత్తూరు క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. కడపల్లిలోని నివాసంలో సోమవారం రాత్రి బస చేయనున్న చంద్రబాబు మరుసటి రోజు ఉదయం ఓ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తారని, బహిరంగ సభలో పాల్గొని స్టాళ్లను సందర్శిస్తారని అన్నారు. వివిధ శాఖల ద్వారా లబ్దిదారులకు మెగా చెక్కులు, వివిధ ఆస్తి పనిముట్లు పంపిణీ చేస్తారని, వాటన్నిటినీ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించడంతో పాటు అధికారులతో సమీక్ష ఉంటుందని అన్నారు. ఇందుకు తగిన విధంగా సిద్ధం కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ పసుపు రైతులు 4 దశాబ్దాలుగా కంటున్న కలను ప్రధాని మోదీ ప్రభుత్వం నిజం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఆయన వినాయక్ నగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతుల అభ్యున్నతికి, పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీలు ధర్మపురి అరవింద్, డాక్టర్ కె లక్ష్మణ్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ కేతిరెడ్డి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. निजामाबाद के और पूरे तेलंगाना के हल्दी के किसानों को बहुत बहुत बधाई देना चाहता हूं, क्योंकि आज हमारे नेता और प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 2023 के चुनाव में जो वादा किया था
हल्दी बोर्ड बनाने का न केवल वो वादा पूरा किया है, हल्दी बोर्ड का हेडक्वार्टर भी इस इंदौर की धरती पर देकर यहां पर हल्दी किसानों का काम कर दिया है। भाइयों बहनों, मोदी जी जो वादा करते हैं उसको पूरा करते हैं, इसीलिए कहते हैं मोदी जी को कहते हैं वो करते हैं। भाइयों बहनों, यहां आने के पहले निजामाबाद के लोकप्रिय नेता स्वर्गस्थ डी श्रीनिवासन श्रीनन्ना जी का आदमकद प्रतिमा का यहां उद्घाटन किया है। मैं श्री डी श्रीनिवासन जी को बहुत बहुत मनपूर्वक याद कर श्रद्धांजलि देना चाहता हूं। भाइयों बहनों, आज बड़े हर्ष का दिन है। मोदी जी ने देश भर के हल्दी किसानों की 40 साल 4 दशक पुरानी मांग को आज पूरा कर दिया और हल्दी बोर्ड को चालू कर दिया है। हमारे सांसद अरविंद धर्मपुरी, किशन रेड्डी, इटेला राजेंद्र जी और मेरे साथी बंडी संजय कुमार जी का बड़ा योगदान है ये हल्दी बोर्ड के लाने के लिए। आज मैं निजामाबाद की इस किसान सम्मेलन को कहना चाहता हूं, एक बार दोनों हाथ खड़ा कर मोदी जी के समर्थन में अपने स्थान पर खड़ा होकर जोर से ताली बजाकर धन्यवाद करिए। हल्दी बोर्ड నిజామాబాద్ రైతుల యొక్క పసుపు బోర్డు ఏర్పాటు పోరాటం ఈ రోజు సాకారం కావడమే కాకుండా దేశానికి సంబంధించినటువంటి ఈ రోజు పసుపు మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో అనేక రాష్ట్రాలలో కూడా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా తెలంగాణ రైతుల మీద నిజామాబాద్ రైతుల ఉన్నటువంటి ప్రేమ కారణంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్ లో ఇవ్వడం ఏదైతున్నదో ఇది గొప్ప పరిణామం అని సందర్భంగా మనం చేస్తున్నాం. మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతాంగ పక్షపాత ప్రభుత్వం. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రైతాంగానికి సంబంధించి, అది ఎరువుల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, లేకపోతే పసుపు బోర్డు విషయంలో కావచ్చు, ఏ విషయమైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా ఉంటుంది, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గాని, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమి ఇచ్చారని అడుగుతా ఉన్నాను. ఈ రోజు సాక్ష్యము రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉండి మన్మోహన్ సింగ్ ఉన్నారు, మీరు చేయలేనటువంటి పని ఈ రోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వము నిజామాబాద్ రైతులకు అద్భుతమైనటువంటి కానుక ఈ యొక్క పసుపు బోర్డు సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ పసుపు బోర్డు రావడానికి మనకందరికీ అండగా నిలబడి కృషి చేసి మోడీ గారిని ఒప్పించి చివరకు కార్యాలయ ప్రారంభోత్సవాన్ని కూడా స్వయంగా వచ్చినటువంటి అమిత్ షా గారికి నేను తెలంగాణ రైతాంగం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.